సింహరాశి వాళ్లకు ఈ వారంలో పనులు కాస్త నెమ్మదించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాలతో కూడినటువంటి సర్దుబాట్లు కూడా ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఆలోచనలు చేసి ఎలా అయితే వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావలసినటువంటి బాకీలను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ వసూలు చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. నిరుద్యోగులు తాము పడేటటువంటి కష్టము తమ యొక్క ప్రయత్నాల విషయంలో కాస్త సానుకూలమైనటువంటి మార్పులు కూడా లభిస్తూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీ మాట విలువను కోల్పోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గౌరవాలతో కూడిన సంతోషాలు ఉంటుంటాయి. వ్యాపార విస్తరణతో కూడినటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఉద్యోగ విషయాల్లో కాస్త బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో సమస్యలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మీ ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. పరిచయాల వలన కొన్ని కొత్త అవకాశాలు కూడా మీరు సాధిస్తూ ఉంటారు. కార్యసిద్ధిని సంతోషాన్ని కలుగచేస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో తొందరపడకూడదు. ముందుగా వినటం, ఆ తర్వాత స్పందించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకున్నటువంటి విలువను తగ్గించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అవసరం లేనటువంటి సలహాలు ఇవ్వకూడదు. వివిధ రూపాల్లో మీ ఆర్థిక స్థితిగతులను స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఏవైతే మీరు అనుకునేటటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని సాధించుకోగలుగుతారు. ఈ వారంలో సింహరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. ఆంజనేయ స్వామి వారి దండక పారాయణం, అలాగే కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. పూజ అనంతరం తమలపాకులతో కూడినటువంటి తాంబూలమును సమర్పణ చేయండి.